అంతరిక్షంలో గ్రహాలు తిరిగినట్లుగానే ఈ స్పేస్ సెంటర్ కూడా తిరుగుతూ ఉంటుందా? స్థిరంగా ఉంటుందా? తిరుగుతూ ఉంటుంది. ఒక చోట స్థిరంగా ఉండదు. అది తిరుగుతూ ఒకే చోట ఒక కక్షలో పెట్టి దానికి అనువుగా దాన్ని మెయింటైన్ చేస్తారు. ఒక నిర్దిష్టమైన కక్షలో తిరుగుతూ ఉంటుంది అది. ఓకే. అంటే వీళ్ళు ఎన్నాళ్ళయింది ఇది అది ప్రారంభమై ఆ స్టేషన్? ఐఎస్ఎస్సా? ఆ! అది చాలా కొన్ని నెలలు పడుతోంది. ఎగ్జాక్ట్ డేట్లు మనకు తెలియవు. జరుగుతోంది. ఆ ఎక్స్పెరిమెంట్ జరుగుతోంది. ఇప్పుడు వీళ్ళకి ధీమా ఏమిటి? ఆవిడ అక్కడ ఉండిపోయింది. భయపడట్లేదు వాళ్ళు. వాళ్ళు భయపడట్లేదు. కానీ మన భారతీయులందరూ భయపడట్లేదు కానీ ఏమవుతుందని ఉత్సాహాన్ని చూపెడుతున్నారు. ఇక్కడ మీరు మన వాళ్ళు చూపెడుతున్న ప్రేమని, మన జీన్స్ ఉన్న అమ్మాయిని ప్రేమిస్తున్నారు. అది మన భారతీయులకు ఉన్న గొప్పతనం. ఇది మెచ్చుకోవాలి. ఆ అమ్మాయి మన ఇండియాకి ఏం చేసింది, ఏం చేయలేదు, ఏమైనా డేటా ఇచ్చిందా, ఓ 10 రూపాయలు ఏదైనా సంస్థకి ఇచ్చిందా లేదా అనే దాఖలాలు మన దగ్గర లేవు. కానీ మన వాళ్ళు చూపెడుతున్న ప్రేమ, ఈరోజు ఆమె తిరిగి వచ్చి ఇండియాకి వస్తే ఢిల్లీకి ఎర్రనీళ్ళు హారతిచ్చి కుంకుమ పెట్టి పువ్వులు పళ్ళు ఇచ్చి ఆహ్వానిస్తారు. మన జాతికి ఉన్న గొప్పతనం ఇది. మీరు అందరూ, నేను అనుకుంటున్నాను, అందరూ వ్యూవర్స్ కూడా ఏకీవిస్తారని అనుకుంటున్నాను. 100%. అదే మన భారతీయ మూలాలున్న మహిళ కాబట్టే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అందులో పోయేటప్పుడు వీరు తీసుకెళ్ళిన వెహికల్లో వెళ్తున్నప్పుడు ఒక సమస్య వచ్చింది అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో 4 సమస్యలు, ఇంకొక 4 థ్రస్టర్స్ అని ఉన్నాయి, అవి కూడా పోయాయి. ఇవన్నీ ఏమిటంటే థ్రస్టర్స్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి గ్యాస్ బాటిల్స్ అని హీలియం ఉంటుందన్నమాట. అది చాలా తేలికది, లైట్ వెయిట్ గ్యాస్. దాన్ని నింపి దాంతో అక్కడ ప్రెషర్ మెయింటైన్ చేస్తారు. అక్కడ ప్రెషర్ ఉండదు. మనం ఒక ప్రెషర్లో ఉంటాం కదా, ఆ ప్రెషర్ అక్కడ రావాలి అంటే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనూ మనం ఏదైతే పంపించామో ఆ క్యాప్సూల్లోనూ మెయింటైన్ చేయడానికి ఇవన్నీ పనిచేస్తాయి అన్నమాట. సో అది లీక్ అయింది. సో వీళ్ళు అవి రెక్టిఫై చేస్తున్నారా? ఇప్పుడు మామూలుగా కింద అవుతే మనం ఏదైనా పాడైపోతే కన్నం పడితే దానికి వెల్డింగ్ చేస్తారు, చేసి రెక్టిఫై చేసుకుంటారు. ఇవన్నీ స్పెషల్ వెల్డింగ్ ప్రాసెస్లు అంటారు, ఈబిఎం వెల్డింగ్ అంటారు. అది అక్కడ ఉందా లేదా మనకు తెలియదు, వాళ్ళు చెప్పరు. అలాగే పోతే కొన్ని గ్యాసులు, కొన్ని కావాల్సినవన్నీ కూడా ఎక్స్ట్రా అక్కడ పెట్టుకుంటారు. స్పేస్ స్టేషన్ అంటే మనం ఎలా అయితే ఫుడ్ ఇన్ని నెలలకని పెట్టుకుంటామో, మంచినీళ్ళు అన్నీ కూడా ఈ వస్తువులు కూడా మెయింటెనెన్స్కి పెట్టుకుంటారు. కార్ రిపేర్ అవుతే స్టెప్నీ, కార్ ఎలా పెట్టుకుంటున్నారు మీరు? ఒక కారులో వెళుతుంటే పాడవడానికి స్టెప్నీ, దాన్ని రెంచ్, అలాగే అక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దాంతో బాగు చేసుకుని వస్తున్నారా లేదా? ఇంకొక ఐడియా కూడా ఉంది, వీళ్ళు ఎందుకు వెళ్ళి ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని. ఫ్యూచర్లో ఏమిటంటే, ఈ మధ్యనే రష్యా చెప్పింది, వాళ్ళు కావాలంటే శాటిలైట్లో కూడా మనం పంపిస్తాం చూసారా, కమ్యూనికేషన్ శాటిలైట్లు అలాంటివి, అబార్టివ్ యాక్షన్ అని అంటారు. దాన్ని పేల్చేసి ఒక దేశం యొక్క వ్యవస్థని పాడు చేయొచ్చు ఒకటి. లేదా కొన్ని శాటిలైట్లకి చిన్న చిన్న థ్రస్టర్స్ లాంటి చిన్న చిన్న రాకెట్లు పెట్టి వీళ్ళ శాటిలైట్లోంచి అవతల వాళ్ళ శాటిలైట్ని పాడు చేయొచ్చు ఈ కక్షలో తిరుగుతూ ఉంటే. ఇంత ఇవన్నిటినీ మనం రేపు శత్రుదేశం నుంచి మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఇంత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని పంపించి వాళ్ళు స్టడీ చేస్తున్నారేమో, ప్లానింగ్ చేస్తున్నారేమో అనే ఒక అభిప్రాయం కూడా మాకుంది. అంటే రేపు ఒకవేళ యుద్ధాలంటూ జరిగితే భూమి మీద జరగవు, అంతరిక్షంలో స్పేస్ వార్ అని కూడా జరగచ్చు. ఆల్రెడీ బాలకృష్ణ గారి సినిమా ఏదో ఉంది, స్టార్ వార్ అని, ఆదిత్య 369లో వచ్చింది. సో దాన్ని ఊహలో పెట్టుకుని ఎంతైనా భారతీయులే ఇవందరూ ఒక మంచి ఐడియాని ఇస్తే దాన్ని డెవలప్ చేసుకున్న వాళ్ళే. మన గ్రంథాల్లోనే ఉన్నాయి కదండి, నేను ఆయుర్వేద శాస్త్రం గురించి అన్నిటిని చూసే చేశారు. టైం మెషిన్ అది. మహాభారతంలోనూ దీంట్లోనూ టెస్ట్ ట్యూబ్లు ఉన్నాయి అప్పుడు, దాన్ని చూసి కదా వాళ్ళు సైన్స్ని డెవలప్ చేశారు. వాళ్ళు తెల్లోళ్ళ గొప్పతనం ఏమీ లేదు దీంట్లో. మన జాతే ఫస్ట్, తర్వాతే దాని ద్వారా జ్ఞానాన్ని మనం ముందుకు సాగాం. అన్ఫార్చునేట్లీ మనం తెల్లవాళ్ళ బతుకులో ఉండడం బట్టి కొంచెం వెనకబడ్డాం. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా చాలా ముందుకు పోతున్నాం అనేది నా అభిప్రాయం. సో ఈ డిఫెన్స్ పర్పస్గా కూడా అది కూడా చూస్తున్నారు. రెండోది, యాస్ట్రాయిడ్లతోటి కూడా మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడాను దీంట్లోంచి మనం ఏమైనా ఎదుర్కోవచ్చా? ఏ సమస్యలు ఉన్నాయి? యాస్ట్రాయిడ్స్ అని, ఇప్పుడు మనం శాటిలైట్లు, ఇప్పుడు భూమి ఇవన్నీ ఎలా తిరుగుతున్నాయో, సూర్యమండలం నుంచి సూర్య ఫైర్స్ అని జరుగుతాయి, సన్ ఫైర్స్ అని.
మీకు ఆదిత్య లాంచ్ అప్పుడు దీని గురించి చెప్పాం మనం మాట్లాడి. ఉమ్. ఆ ఫైర్స్ నుంచి కొన్ని ముక్కలు అవన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఆ ముక్కలు కూడా అలా తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి డ్రాగ్ అంటే భూమాకర్ డ్రాగ్ అంటారు దాన్ని, అంటే కొంచెం అలా దిగుతుంది ఆ పీస్, దాన్ని డ్రాగ్ అంటారు అనమాట. ఒక కక్షలో రౌండ్గా తిరుగుతున్నప్పుడు ఇలా దిగుతుంది అనమాట. శాటిలైట్ కూడా దిగుతుంది, అందుకే మీకు శాటిలైట్ ప్రాబ్లం అన్ని ఒకసారి ప్రాబ్లం వస్తుంది. దాన్ని మేము గ్రౌండ్ స్టేషన్ నుంచి కంట్రోల్ చేస్తాం, హసన్ నుంచి. అలాగే ఈ ముక్కలు దిగి 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 కక్షలు మార్చుకుంటూ భూమి మీద పడతాయి శకలాలు. గత 70-80 ఏళ్లలో ఎప్పుడు ఏం జరగలేదు. ఈ మధ్యన ఒక దాన్ని కనిపెట్టారు, అది పడిపోతూ ఏం కనిపెట్టారు? ఒక శకలం బయటకు వచ్చింది 2003లోనే ఎప్పుడో. ఎప్పుడుదో పాతది. అది కనిపెడుతున్న, అది తిరుగుతోంది. అది వచ్చినప్పుడు 2021లో అది దాన్ని అపోహిస్ అని పేరు పెట్టారు. దానికి ఒక కోడ్ ఇస్తారన్నమాట ప్రతి యాస్ట్రాయిడ్కి. 944 ఇంకో 6 డిజిట్ కోడ్ ఉంటుంది. అంటే బోల్డ్ అని తిరుగుతూ ఉంటాయి యాస్ట్రాయిడ్స్. సో తిరుగుతూ ఉంటే అది పడిపోతుందేమో అని డౌట్ వచ్చింది. దాని ఇది జరిగిపోతోంది, భూమి కక్ష వైపుకి వచ్చేస్తుంది, ఆర్బిట్ వైపు. దాన్ని మన అమెరికా వాళ్ళు కూర్చుని దాన్ని టెలిస్కోపుల ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేశారు. ఆస్ట్రేలియా వాళ్ళు కూడా చూసి అవును దిగిపోతోందని. తర్వాత 2023లో దాన్ని చూసి అది మళ్ళీ కొంచెం మారింది, యాంగిల్ మారి ఇప్పుడే పడదు, 2029 ఎప్పుడో పడుతుందని మళ్ళీ. ఎక్కడ పడుతుంది? భూమి మీద. అంటే ఇండియాలో, అమెరికాలో ఎక్కడ పడుతుంది? ఎక్కడ పడుతుందో దాని ఇంకా కక్షలు మారాక చెప్తారు. అది ఇండియా మరో స్కైలాబ్ అనుకోవచ్చా దాన్ని? అనుకోండి, అలాగే అనుకోండి. ఏదైనా మనకు కావలసినది కానీ అక్కర్లేనిది కానీ మన చెప్పు చేతల్లో లేకుండా ఏదైనా భూమి మీద పైనుంచి పడిపోతే అది అనర్థానికే దారితీస్తుంది. ఇది 335 మీటర్ల విడ్తున్న నడి ఉన్న పెద్దది, చాలా 33 అంతస్తులు. 33 అంతస్తులు బిల్డింగ్ ఒకటి ఆకాశం నుంచి కింద పడిపోతూ ఉంటే మీరు ఆలోచించండి. 33 అంతస్తులు. అది 33 అంతస్తులు, 10 మీటర్లు ఒక అంతస్తు కదా. ఎవరు తయారు చేసినది? అమెరికా తయారు చేసే కాదు, గ్రహ శకలం అది పడిపోతుంది. సో ఇలాంటివి కూడా వాళ్ళు ముందుగానే ఆలోచన చేసి స్టడీ చేస్తున్నారా, దాన్ని ఏమిటి పైనుంచి. ఇప్పుడు ఒక శకలం ఉందనుకోండి, పైన ఎలా ఉంది, కింద ఎలా ఉంది, సైడ్ ఉన్నది ఎలాగో చూడాలి. ఇప్పుడు అమెరికా వాడు, ఆస్ట్రేలియా వాడు మన రూబుల్స్ టెలిస్కోపులు అవన్నీ కనిపిస్తాయి అవన్నీను. ఇది కాకుండా అమెరికా వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ఒక శాటిలైట్ ఇన్స్ట్రుమెంట్ను కూడా పంపించారు రోదసీలోకి. పంపించి దాన్ని ఎలా ఉందో స్టడీ, దాన్నే కనిపెట్టుకుని డేటా ఇమ్మని. ఇప్పుడు మన కింద కూర్చుని టెలిస్కోప్లో చూస్తూ ఎప్పుడైనా ఒక నిద్రపోవచ్చు, ఏదైనా జరిగిపోవచ్చు. ఇది అయితే డేటా కంప్యూటర్కి డేటా ఫీడింగ్ ఇస్తుంటుంది. ఆల్రెడీ అది కూడా ఒక శాటిలైట్ నిఘా పెట్టారు దాని మీద. అపోహిస్ అని, అపోఫిస్ అంటారు అది. దాన్ని భూమి 29 భూకక్షలోకి వస్తుంది. ఈజిప్ట్ మైథాలజీలో ఒక శాస్త్రవేత్త దానికి ఒక పేరు పెట్టాడు. ఒక బల్లూకం లాంటిది వచ్చి ప్రజలందరినీ చంపేసి ఇచ్చేస్తుంది అనేది అపోసిస్ అని పేరు పెట్టాడు ఈజిప్టీని. ఒక ఇదనమాట. ఇప్పుడు మన దాంట్లో రాక్షసులు అంటారు చూసారా, ఒక రాక్షసుడికి బకాసురుడు అని పేర్లు ఎలా ఉన్నాయి, అలాగా ఇంగ్లీష్లో అలా పెట్టుకున్నారు. సో ఇది గుర్తుగా ఇది ఏమన్నా డ్యామేజ్ చేస్తుందేమో అని అక్కడ ఆయన వాడిన పేరుని దీంట్లో పెట్టారు. అంటే 33 అంతస్తుల పొడవు ఉన్నది అంటే మామూలు భీకరమైందే. మానవాళికి చాలా డేంజరు. అది ఇప్పుడిప్పుడే 29లో పడుతున్నది. అది మళ్ళీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది భూమి మీద ఇప్పుడిప్పుడే పడదు అని, దాని యొక్క డైరెక్షను అది మారిపోయింది. అంటే సముద్రంలో కూడా పడవచ్చు ఒకవేళ పడితే, ఇంకా తెలియదు, చూడాలి. ఇప్పటి వరకు భూమి కక్ష దగ్గరికి వచ్చింది, భూమి కక్షకి పైన ఉంది. మరి అది మన పైన తిరిగి చాలా శాటిలైట్స్ ఉన్నాయి కదా, వాటిని తగలదా వచ్చి ఇబ్బంది కదా అప్పుడు? అది మన లక్. అది ఇప్పుడు భూమి ఇక్కడ ఉంది, అవుటర్ స్పేస్ మన భూమి ఒక్కటే మనం చూసి ఇంత ఉంది అని అనుకుంటున్నారు మీరు. ఎన్ని గ్రహాలు చెప్పాను, 9 గ్రహాలు అక్కడ ఉన్నాయి. అంటే ఇంకెంత పెద్దదో, ఎన్ని వేల కిలోమీటర్లు ఉందో అవుటర్ స్పేస్ చూడండి. ఒక దానికి వేరే ఇది ఉందన్నమాట. ఇంటర్నేషనల్ ఈ శాటిలైట్లో ఇవన్నీ చూసేందుకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. మా శాటిలైట్ లాంగిట్యూడినల్ నుంచి ఇక్కడ నుంచి సౌత్ పోల్ నుంచి అని ఒక దిశ స్పాట్ నిర్ణయిస్తారు, రిజిస్టర్ అవుతుంది అనమాట. దాని ప్రకారంగా వాళ్ళు వదులుతారు. అవి అక్కడ ఉన్నాయని చెప్పి దానికి దగ్గరగా ఇంకో శాటిలైట్ వదలరు.
వేరే చోట వదులుతారు. శాటిలైట్కి డిస్టెన్స్లు ఎలా ఉంటాయంటే ఇక్కడ నుంచి వరంగల్ కన్నా ఎక్కువ దూరాలు ఉంటాయి. విజయవాడ అంత దూరం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి శాటిలైట్కి మధ్య అవుటర్ స్పేస్లో.